మాట్లాడాలా? అందరికీ నమస్కారాలు. ఇప్పటికీ 23 సార్లు ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. 51 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాం. మీరందరూ కూడా సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు. మీరు రాష్ట్రం అంతా పరోక్ష సాక్షులు. వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలన్నీ ఏ విధంగా పేషెంట్గా ఎక్కడా తొందరపడకుండా ఏ విధంగా పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. ఎంతోమంది ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని అడ్డంకులు సృష్టించారు, అడ్డంకులు ఒక్కొక్కదాన్ని ఏ విధంగా అధిగమించామో మీరందరూ చూస్తున్నారు. దీనికంతటికి కారణం ఒక ఫోకస్, ఒక చిత్తశుద్ధి, ఒక సిన్సియారిటీ. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక జీవనాడి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా కావాలంటే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ ద్వారా 110 టీఎంసీ నీళ్లు దగ్గర కృష్ణా డెల్టాకు తీసుకెళ్ళాం. ఈరోజు పురుషోత్తపట్నం పూర్తి చేస్తున్నాం. పూర్తయింది. సీజన్ నీళ్లు ఇస్తాం. ఒక 40 టీఎంసీ నీళ్లు మనం తీసుకునే అవకాశం వస్తుంది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తున్నాం. దానివల్ల ఒక 60 టీఎంసీ నీళ్లు తీసుకునే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరమే వర్షాకాలం అయిన తర్వాత 200 టీఎంసీ నీళ్లు ఇటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా డెల్టా, ఇంకొక పక్కన కృష్ణా నుంచి వీళ్ళని వరకు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అది పూర్తయితే 200 టీఎంసీ నీళ్లు పూర్తిగా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గోదావరి, కృష్ణా 2 నదుల్ని పట్టిసీమ ద్వారా లింక్ చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక మొత్తం రాష్ట్రంలో ఉండే నదులన్నీ కూడా అనుసంధానం చేసి దీన్ని ఒక పెద్ద ఎత్తున వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా 5 నదుల్ని మొత్తం అనుసంధానం చేసి ఒక మహాసంగమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చాలా క్రూషియల్ ప్రాజెక్ట్. ఇది ఒక జీవన్మరణ సమస్య. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపికతో, పట్టుదలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వచ్చాయి. ఇటీవల ట్రాన్స్ట్రాయ్ పనిచేస్తూనే ఇప్పుడు వారు కూడా సహకరించి నవయుగ కంపెనీ వచ్చింది. శ్రీధర్ వచ్చారు. ఆయన చూసి ఇక్కడే ఉండి మొత్తం అధ్యయనం చేసుకుని మొట్టమొదటిసారిగా ఈరోజు 2700 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నెలలో 40,000 క్యూబిక్ మీటర్స్ పనిచేయాలని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 40,000 కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. రాబోయే నెలలో 110,000 పెట్టుకున్నాం. అది కూడా చేస్తారని నమ్మకం ఉంది. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే ఒక సీజన్ మిస్ అయ్యాం. రాబోయే సీజన్కి తప్పకుండా అందుకునే పరిస్థితి వస్తుంది. గేట్స్ పెట్టే కార్యక్రమం కూడా డిసెంబర్కి పూర్తి చేసుకుని ప్రారంభించి అక్కడి నుంచి మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికి మీరు చూస్తే 53% పనులన్నీ పూర్తయినాయి. అందులో స్పిల్ ఛానల్ మీరు చూసినప్పుడు 71% అయ్యింది. స్పిల్వే అండ్ స్పిల్ ఛానల్ ఎక్స్కవేషన్ మొత్తం 71% పూర్తయింది. స్పిల్ ఛానల్ కాంక్రీట్ వర్క్ చూస్తే 14% అయింది. డయాఫామ్ వాల్ చూస్తే 89% అయింది. రేడియల్ గేట్స్ చూస్తే ఫ్యాబ్రికేషన్ 58% అయింది. జెట్ రౌటింగ్ ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో అది 80% పూర్తయింది. అప్ స్ట్రీమ్ వర్క్ కూడా ప్రారంభించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ పూర్తి చేస్తే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు నీళ్లు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మనకుండే భూమి అంతా కూడా
కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని, రైతులకు నీటి ఇబ్బంది లేకుండా ఉండాలని, త్రాగునీళ్లకు నీళ్లు సమస్య లేకుండా ఉండాలని, ఇంకొక పక్క ఇండస్ట్రీ కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఇది పెట్టుకున్నాం. ఇందులో మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ని 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, ఉత్తరాంధ్ర కెనాల్, ఇంకా మనం పెన్నాకు తీసుకుపోతే చాలా వరకు ఇబ్బందులన్నీ కూడా అధిగమిస్తాం. ఇది కాకుండా ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడంతా కూడా మీరు చూసినప్పుడు మనకు చాలా వరకు సప్లిమెంట్ చేసే అవకాశం వస్తుంది. మనం ఈ ప్రాజెక్టు పూర్తయితే 319 టీఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. కృష్ణా డెల్టాకి, కృష్ణా రివర్కి 80 టీఎంసీ తీసుకెళ్తాం. విశాఖపట్నానికి 24 టీఎంసీ తీసుకునే పరిస్థితి వస్తుంది. 548 గ్రామాలకు నీళ్లు ఇచ్చుకుంటాం. ఇంకొక పక్కన ఇది గోదావరికి లింక్ చేస్తే ఇప్పటికే సోమశిల, అంతేకాకుండా కందలేరు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్టులు నీళ్లు పెట్టుకోగలిగితే ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్ మనకు వస్తుంది. టోటల్గా ఇప్పటికే ఈ ప్రాజెక్టు పైన 13,053.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 13,053 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 7,918 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్ళు ఇచ్చింది 9/2/2018కి 4,932 కోట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది 3,000 కోట్లు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు జూన్లో ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయక మునిపే 5,135 కోట్లు మనం ఖర్చు పెట్టాం. దాన్ని మన వాటా కింద తీసుకుంటామని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఇవ్వాల్సింది ఒరిజినల్ డిపిఆర్లో, ఇప్పుడు డిపిఆర్స్ 2 ఉన్నాయి. ఒరిజినల్ డిపిఆర్ ఉంది, దాని ఖర్చు మీరు చూసి డిపిఆర్ 1 చూస్తే 2010-11 ఎస్టిమేట్స్ ప్రకారం 16,010 కోట్లు. అందులో కూడా మీరు చూస్తే 3,800 కోట్లు పవర్కి అవుతుంది, 12,200 కోట్లు ప్రాజెక్టుకి అవుతుంది. డిపిఆర్ 2 2013-14 ఎస్టిమేట్స్ ప్రకారం 58,000 కోట్లు. ఇందులో 5,000 కోట్లు పవర్ ప్రాజెక్టుకి అవుతుంది, 53,000 కోట్లు దీనికి ఏదైతే మనం మొత్తం ప్రాజెక్టు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇప్పుడు చూస్తే ఓల్డ్ డిపిఆర్ ప్రకారం 2,200 కోట్లు ఇవ్వాలి. దానికి నబార్డు ద్వారా ఇప్పటికే వెళ్ళింది 400 కోట్లు రిలీజ్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ 1000 కోట్లు రిలీజ్ చేయాలి. పీపీఏ దగ్గర 800 కోట్లు ఉంది. ఇది కాకుండా డిపిఆర్ 2 దీన్ని ఫైనలైజ్ చేయాలి. ఒకసారి డిపిఆర్ 2 ఫైనలైజ్ చేసి అప్రైజ్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా ఆమోదిస్తే అక్కడి నుంచి డిపిఆర్ 2 వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనకు 800 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది. ఆ పనులు కూడా అయినాయి. ఎవ్రీడే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముమ్మరంగా జరిగినప్పుడు వీళ్ళు కూడా డిపిఆర్ 2 తొందరగా అప్రూవ్ చేసి డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క ఏదైతే ఈరోజు ఒకసారి మీరు చూస్తే విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ కానీ, విభజన చట్టం సమయంలో ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రజలందరూ కూడా ఆందోళన, బాధ, ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టుకు వస్తే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అది రీఎంబర్స్ జరిగినప్పుడు 3 నెలలు 6 నెలలు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకుంటా ఉంది. దీనిపైన కూడా మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఆ వడ్డీ మనం పే చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ వర్డ్స్ రీఎంబర్స్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క polavaram.ap.e-governance.comలో మొత్తం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కొంతమంది అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ లేదని. పూర్తి సమాచారం పెట్టాం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. మొత్తం వివరాలు ఇస్తాం. ఎవరు కావాలంటే వాళ్ళు ఆ వివరాలు చూసుకోవచ్చు. ఇది ఒక ట్రాన్స్పరెంట్గా చేసే ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఏమాత్రం కూడా వివక్షత లేదు, అశ్రద్ధ లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించుకుంటే రాష్ట్రానికి ఎనలేని ప్రయోజనాలు వస్తాయి. రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా తయారవుతుంది. దానికి అంకిత భావంతో పనిచేస్తున్నాం.
అందుకే మీరు చూసినప్పుడు నేను ఏమాత్రం కూడా అశ్రద్ధ పెట్టకుండా ప్రతి సోమవారం పోలవారంగా డిక్లేర్ చేశాను. సోమవారం పేరే మర్చిపోయాను. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మళ్ళీ సోమవారం గుర్తుపెట్టుకుంటాను. అంతవరకు సోమవారం పోలవరమే. అదే సమయంలో ప్రతి వారం నేను అక్కడ శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క ఇక్కడికి ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఉండే నమ్మకం వర్చువల్ ఇన్స్పెక్షన్లో ఉండదు. అందుకని ఇక్కడికి వచ్చి చూడడం, మళ్ళా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం చేయడం, కోఆర్డినేషన్ సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం, ఏజెన్సీ సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయడం. ఎక్కడికక్కడ మా ఇద్దరు కలెక్టర్స్ చెప్పాను, ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ గారికి, అదే మరి వెంకటేశ్వరరావు గారు, రమేష్ అందరికీ, టీంకి అందరికీ చెప్పాం. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఎక్కడ ఎవ్వరికి ఏమాత్రం అవకాశం లేకుండా అన్నీ పెడదాం. జియో ట్యాగ్లు పెడదాం, ఏరియల్ పిక్చర్స్ పెడదాం, లేకపోతే డ్రోన్ పిక్చర్స్ పెడదాం. టైం టు టైం ఇవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాం. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సహకరించకపోతే పోయారు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మనకు విభజనలో చాలా నష్టాలు జరిగాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచిస్తే పోలవరం ప్రాజెక్టు పెట్టారు, కానీ ఆ పోలవరం ప్రాజెక్టుతో 7 మండలాలు మన రాష్ట్రానికి ఇవ్వలేదు. ఆ 7 మండలాలు రాకపోయింటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మనం కట్టేవాళ్ళం కాదు. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, ఈ 7 మండలాలు మనకి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకవేళ ఆ రోజు ఇవ్వకపోయింటే నేను ఆ రోజే ప్రమాణ స్వీకారం చేసేవాడిని కాదు. అదే సమయంలో ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ రోజు హేతుబద్ధత లేనటువంటి విభజన బిల్లు తయారు చేశారో ఆ నాయకులు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాలని, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇది కేంద్రంలో ఉండాలి, ప్రాజెక్టు పూర్తి కాకూడదు, ఇది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవ్వాలి. చాలా ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో మీరు చూస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకుండా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం అది. రాష్ట్రం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. లేనిపోని అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. నేను సవాలు విసురుతున్నా, మీరు ఎవరైనా సరే రండి, ఇక్కడ త్యాగం చేసి అందరూ పనిచేస్తున్నారు. కడానం నవయుగ శ్రీధర్ కూడా ఈ ప్రాజెక్టుకు వచ్చాడంటే లాభం కోసం కాదు. 10 రూపాయలు నష్టం వచ్చినా, బ్రేక్ ఇవ్వైనా పర్వాలేదు, 10 రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదు, నేను ఈ ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నా వల్ల రాష్ట్రం కూడా బాగుపడుతుంది, నా బాధ్యతగా నేను కూడా పనిచేస్తానని ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి ఏదైనా హిడెన్ అజెండా ఉంటే అది వేరే ప్లేస్లో చూసుకోవాలి, వేరే రాష్ట్రాల్లో చూసుకోవాలి, కానీ మన రాష్ట్రంలో ఉండే ప్రజలతో జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా అదే మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల్లో నేను ఎప్పుడూ రాజీ పడను. నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ కాంగ్రెస్ పైన ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడుతున్నానంటే ఒకే ఒక కారణం, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి, హేతు పద్ధత లేదు. అందుకని అందరికంటే పర్ క్యాపిటా ఇన్కంలో తక్కువ ఉన్నాం. మనకు రాజధానులు లేవు, పెద్ద పెద్ద సిటీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఇవన్నీ కూడా మనం బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు కూడా దీనిపైన గట్టిగా పోరాడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం సాధించడమే కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకుని నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పైకి తీసుకురావడానికి నేను ఎన్ని విధాలు చేయాలని అన్ని విధాలు చేస్తాను. ఇంకో పక్క ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు, కొంతమంది సిన్సియర్గా కూడా ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, ఒక నాయకత్వం ఇస్తాం. రాష్ట్రం అంటే 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా 5 కోట్ల ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు
ప్రభుత్వం సరిగా ఎదుర్కోలేక రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి రాని గట్టిగా పోరాడతాం. రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల ప్రజలు కూడా కోరుతున్నాం. అనునిత్యం ఏం జరుగుతుందో మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఏ స్వార్థం లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలి. నష్టపోయిన రాష్ట్రం మళ్ళీ ట్రాక్ మీదకి రావాలి. అన్ని రాష్ట్రాల కంటే బెటర్గా ఈ రాష్ట్రం ఉండాలి. అందరూ కూడా ఎవరైతే ఆ రోజు విభజనతో మనం పూర్తిగా ఇబ్బంది పడతాం అనుకున్నారో వాళ్ళు అసూయపడే విధంగా చేయాలని చెప్పి అనుకున్నాం. అందుకే నవనిర్మాణ దీక్ష పెట్టాను. ఎక్కడా రాజీ పడడం లేదు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. నా వంతు ప్రయత్నం చేశాను. ఎన్నోసార్లు అడిగాను. అడిగిన తర్వాత పనులు కాలేదు కాబట్టి ఇప్పుడు గట్టిగా అడుగుతున్నాను. ఒకప్పుడు అడుగుకున్నాను. అన్ని విధాలు వాళ్ళ దృష్టి తీసుకొచ్చాను. అప్పటికి కూడా కాలేదు కాబట్టి ఈరోజు గట్టిగా అడుగుతున్నాను. గట్టిగా అడిగినప్పుడు వారికి కూడా బాధ్యత ఉంది. కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఇప్పటికే మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న మనోభావాల్ని కరెక్ట్ చేసే బాధ్యత వీరిపైన ఉంది. అట్లా కాకుండా మీరు కూడా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి వస్తే ఇంకా ప్రజలు చాలా వరకు నిరుత్సాహం లేకపోతే అనేక విధాలుగా డ్రిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది రాకూడదని కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. నాకు అన్ని విధాలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ప్రాజెక్టు వరకు మీరు చూస్తే ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. ఇంకా వారం పికప్ అవుతుంది. అన్ని ఏజెన్సీస్ సెట్ చేశాం. ఇంకా 1-2 ఏజెన్సీస్ని వర్కుల్ని సెట్ చేసుకుంటే అక్కడి నుంచి అనుకున్న సమయం ప్రకారం మన లక్ష్యాల్ని మనం నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఇది బ్రీఫ్. నవయుగ సంస్థ ద్వారా మీరు అనుకున్న లక్ష్యం 2000 పొందేందుకు నెరవేరే అవకాశం ఉంది. 100%. ఇప్పుడు వాళ్ళకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండే ఇబ్బందులను అధిగమించాం. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా అప్పుడు ఉండే వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి ఎంత క్వాంటిటీ అంత ఇచ్చే అవకాశం లేదు. 14% లెస్ అయినా క్వాంటిటీస్ ప్రకారం బిల్లు ఇస్తాం కాబట్టి దీని ప్రకారం ముందుకు వెళ్ళిపోతాం. విభజన హామీల విషయంలో జె రమేష్ గారి స్టేట్మెంట్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో పోరాటానికి వెనకాడుతున్నారు, భయపడుతున్నారని చెప్పి ఒక వాదన చేస్తున్నారు. నేనేమంటానంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర అధినేతగా నా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మాట్లాడే వాళ్ళకు బాధ్యత ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాష్ట్రం నష్టపోవాలి, పోలవరం రాకూడదు, నీటి సమస్య ఉండాలి, అభివృద్ధి ఆగిపోవాలి, అప్పుడు వీళ్ళు నేను చేతగానోడి కింద నన్ను మాట్లాడాను మళ్ళీ. అది వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి? దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రైట్ ట్రాక్లో పెట్టి అదే సమయంలో మళ్ళీ అందరితో సమానంగా అభివృద్ధి చేయడమే కాకుండా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని. ఇది వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి నేను చేస్తాను. వీళ్ళు చేసేది ఒక్కొక్కరు నిన్న మొన్న మీరు చూస్తున్నారు. ఈ అసెంబ్లీలో ఎవరు పోరాడాం? తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం. నాట్ అపోజిషన్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా రేజ్ చేసిన తెలుగుదేశం పార్టీ, 5-6 రోజులు పోరాడిన తెలుగుదేశం పార్టీ, మన బంజరితో కూడా సెంటిమెంట్స్ ఉన్న అన్ని విధాలు సహకరించిన తెలుగుదేశం పార్టీ. ఇవి మేము చేస్తే అక్కడ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని వచ్చి ఒక పార్టీ ఇప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అవిశ్వాస తీర్మానం, అసలు చర్చే జరగకుండా అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతా కూడా సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నిన్న కూడా చెప్పాను గుంటూరులో, ఈరోజు కూడా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. న్యాయం జరగడం కోసం ఆ రోజు మీరు పార్లమెంట్లో ఏదైతే బిల్లు పెట్టారో బిల్లు పెట్టిన దాంట్లో ఉండే ప్రొవిజన్స్ కానీ రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే సమయంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ చిత్తశుద్ధితో అక్కడ ఇచ్చిన స్ఫూర్తితో మీరు అవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేసి ఇక్కడ ప్రజలకు చెప్పాలి. మీరు సార్ ఇప్పుడు జె రమేష్ క్యాబినెట్లో ఉన్న ఆ క్యాబినెట్ చివరి క్యాబినెట్ ఆమోదించింది ఏంటంటే స్టేట్ గవర్నమెంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఆమోదించలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేసింది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకుంటామన్నారు. 2013 ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ R&R యాక్ట్ వచ్చిందో అది కూడా అప్లై చేసి మొత్తం మేము డబ్బులు ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మండలాలు ఇచ్చింది.
ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఒకసారి పోయేసి ఇక్కడ జరిగే ఆందోళన విని చెప్పిన తర్వాత నీతి ఆయోగ్కి ఇస్తే నీతి ఆయోగ్ ఆలోచించి ఆ రోజుండే వైస్ చైర్మన్ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రజలకు దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతేనే చేస్తారని వాళ్ళు రికమెండ్ చేస్తే దానికి అనుసారంగా కేబినెట్ డెసిషన్ పెట్టి చేశారు. నాట్ ఆ కేబినెట్. సెంట్రల్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి, పెడితే మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి తలాతోకేమైనా ఉందా నేను అడుగుతాను. కనీసం పార్లమెంట్లో మీరు ఒక్కసారి చూస్తే మా మంత్రిని లేచి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలన్న వ్యక్తులు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు. ముందు చర్చ జరగాలి, 10 మందిని కూడగట్టాలి. ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు అన్యాయం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఈ రోజు నేను అడిగేది ఏంటి, ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు న్యాయం చేయమంటున్నా. మేము కూడా భారతదేశంలో ఒక భాగం. నేను అది చెప్తే మేము రాజీనామా చేసి పారిపోతాం, లేకుంటే అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాళ్ళకుంది, మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే 6 నెలలు నువ్వు మాట్లాడడానికే లేదు. మళ్ళీ ఆ ఇష్యూ పైన ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా శాసనసభ పార్లమెంటు సాంప్రదాయాలు తెలియకుండా ఏదో నేను అప్పర్ హ్యాండ్ తీసుకున్నాను, తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కార్నర్ చేశాను. ఏంటి మీరు కార్నర్ చేసేది? ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు. నేను అడిగేది మీరు గవర్నమెంట్ లీడ్ తీసుకుంటాం, మీరు సహకరించండి. అంతేకాదు నేను వస్తాను మా వెనకాలండి. ఎవరండి వీళ్ళు? నేను అడిగేది ఏం చరిత్ర? పవన్ కళ్యాణ్ గారు కూడా రేపులో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు కూడా రాజీనామా అవిశ్వాసం పెడితే బాగుంటుందని వారు అభిప్రాయం. ఇట్స్ ఓకే, కానీ దానికి కూడా పద్ధతులు స్టేజెస్ ఉంటాయండి. మొత్తం అందరినీ సమీకరించాలా. మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం అంటే తెలుగు వాడిని బలహీనపరిచారు. 42 అసెంబ్లీ సీట్లు ఉండేదాన్ని, పార్లమెంట్ ఉండేదాన్ని 25, 17 చేశారు. 2 రాష్ట్రాలు చేసి, తమిళనాడుకు 39, యూపీకి 80, లేకుంటే వెస్ట్ బెంగాల్ 42. ఈ విధంగా మనం బలహీనమయ్యాం. బలహీనమైన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిపోతారా, మేము ఎప్పుడు దూరాలా, మనం అవుట్ అవ్వాలి, వాళ్ళు ఇన్ అవ్వాలి. ఇదే రాజకీయం నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఏదంటే అది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ రాజీ పడే సమస్య లేదు. నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల ప్రకారం పనిచేస్తాం. ఎక్కడా రాజీ పడం, నో క్వశ్చన్. అదే మాదిరిగా ఆ రోజు చెప్పినట్టన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, మేము 14th ఫైనాన్స్ కమిషన్లో ఆ రోజు వాళ్ళు చెప్పింది ఎక్కడా స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దన్నారని. అది వాస్తవా అవాస్తవం అది వేరే. ఎవరికి ఇవ్వము అని, ఎవరికి ఇవ్వము అన్నప్పుడు కూడా కాదు మీరు మాకు ఇచ్చి తీరాలి, మేము ఒక అన్యాయం జరిగిందంటే స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ వల్ల ఈక్వల్ టు స్పెషల్ స్టేటస్ ఏదైతుందో అన్నీ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి స్ఫూర్తిదాయకంగా ఇస్తామన్నారు. దానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తారా, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తారా, సేమ్ ఇస్తామంటే దానికి ఒప్పుకుని తప్ప ఇంకోటి కాదు. ఈరోజు వీళ్ళు మాట్లాడి చూస్తే నేనేదో రాజీ పడ్డా, నేను ఎక్కడ రాజీ పడ్డా. నేనేం చెప్పాను ఫస్ట్ నుంచి, 1 స్పెషల్ స్టేటస్ ఈక్వలెంట్ ఆర్ స్పెషల్ స్టేటస్, 2 ప్రొవిజన్స్ అన్నీ, 3 హామీలు ఇచ్చినటువంటి పార్లమెంట్లో హామీలు, 4ది కూడా అడిగాను. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయూతనిమ్మన్నా. వాట్ ఇట్ మీన్స్ ఇంకా ఎక్స్ట్రాగా చేయమని. అది బాధ్యత లేదా కేంద్రానికి ఉంది. ఈరోజు హైదరాబాద్లో 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తారు, 5 ఏళ్ళు 16,000 కోట్లు ఇస్తారు, అయిపోతున్న పని కాదే. హైదరాబాద్ CCM ఉంది, 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. బెంగళూరులో 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అదే మరి చెన్నైలో ఎప్పటి నుంచో ప్రెసిడెన్సీ అప్పటి నుంచి ఎన్నో వేల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. మనకు ఒక పక్కన రాజధాని లేదు, ఏమీ లేదు. అందుకే నేను కోరింది మీరు కూడా అండగా మాకుండి తీరాలి, అన్ని విధాలా సహకరించాలి అనే విధంగానే నేను ముందుకు పోతున్నాను తప్ప ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం నిధులు ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు పదాధికారుల సమావేశంలో చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినట్టు చెప్పుకున్నారు. మనం వెనకబడి ఉన్నాము, మనం నిధులు వచ్చిన నిధులను బీజేపీ ఏం చేసిందో చెప్పండి. నేను ఆ పదాధికారుల సమావేశంలో హరిబాబు గారు అదే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు.
ఇప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సరిగా చెప్పకుండా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే చెప్పి కడాన ప్రజల యొక్క ఆగ్రహాన్ని సవిచూశారు. అది కరెక్ట్ కాదు. నేను అడిగేది ఏంటంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇచ్చిన డబ్బులు, లేకుంటే రాష్ట్రాల కంటే ఒక 10 రూపాయలు ఎక్కువ నరేగాలో మనం డ్రా చేసి ఉండొచ్చు. ఎందుకు? మనం ఎక్కువ పనులు చేసి, అది అన్ని రాష్ట్రాలు చేశారు. యూపీ, వెస్ట్ బెంగాల్ మనకంటే ఎక్కువ తీసుకున్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు తీసుకున్నారు, తమిళనాడు తీసుకున్నారు, అది వేరే విషయాలు. దానికి దీనికి కంపేర్. నేను అడిగేదాన్ని వీళ్ళని సమాధానం చెప్పనేది, బైఫర్కేషన్ యాక్ట్లో ఏం పెట్టారు? ఆనాటి పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్ పాస్ చేసినప్పుడు అడిషనల్గా ఏం చెప్పారు? అవి ఎంతవరకు చేశారో రాష్ట్రానికి చెప్పండి. 5 కోట్ల మందికి అది చెప్పకుండా మేము అక్కడిది ఇచ్చాం, ఇంకొకటి ఇచ్చాం, ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు. ఇది పద్ధతే మంచిది కాదు. మార్చి 5 నిర్ణయం ఎలా ఉంటుంది సార్? మార్చి 5 తారీఖున నిర్ణయం తీసుకున్నారు. నేనేమంటానంటే చేయగానే వదిలిపెడితే ఏముండదు. రాజకీయం అనేది నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఆ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ అయితే న్యాయం చేస్తున్న, ఆ రోజు బీజేపీ కూడా లోక్సభ వరకు బిల్లు పాస్ చేయడానికి దోహదం చేశారు. రాజ్యసభకు వచ్చినప్పుడు అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించింది, ఒక పార్టీ ఉంటే మనకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అలయన్స్ పెట్టుకున్నాం, ముందుకు పోయాం. ఈరోజు అలాంటి బీజేపీ కూడా చేశారనుకో, మన పని ఏమవుతుంది? పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఇది చేయడం కరెక్టా అని అడుగుతున్నాం. కాదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు బాధ్యతతో ప్రవర్తించాలి. ఇప్పుడు మనమేముంది, మనకు ఢిల్లీలో నేను చెప్పాను, వాళ్ళు ఆలోచించిందంటే 2 రాష్ట్రాల్లో అన్ని సీట్లు వస్తాయి మాకు, కాబట్టి ఆ రోజు ఆలోచించి 2 రాష్ట్రాల్లో పూర్తిగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా నేను అడిగేది ఏంటంటే, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, అన్ని రాష్ట్రాలను కలుపుకొని రావడం, జరిగిన అన్యాయాన్ని ఎవరు చేసినా కరెక్ట్ చేయడం, ఇవి అవసరం. నేను ఆ విషయమే ప్రధానమంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేశాను. ఒక 2 గంటలు మీరు శ్రద్ధ పెట్టండి, చర్చ చేయండి. ఇక్కడ మాకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు పట్టుకుంటే కూడా నొప్పి వస్తుంది. దెబ్బ తగలకపోతే పర్వాలేదు. వుండెడ్ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ చేయబట్టుకున్న పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి న్యాయం చేయమని కోరుతున్నా, అది చేస్తారని చెప్పి. డీలిమిటేషన్ పైన కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడన్నా అడిగా నేను సోమవీర్రాజు గారు వ్యాఖ్యానిస్తారు. ఎప్పుడన్నా అడిగా నేను డీలిమిటేషన్? ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా డీలిమిటేషన్ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. అది చేస్తారా చేయరా, మీ రాజకీయ ప్రయోజనాలు మీరు ఏది కాదు చేయండి, నాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. అది వస్తే ఏంటి, ఇంకొక 50 సీట్లు ఎక్కువ వస్తాయి. ఆ రోజు కూడా ఎందుకు పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వాల్లో సుస్థిరత ఉందని పెట్టారు. అక్కడ 121 ఉన్నాయి, ఇక్కడ 175 ఉన్నాయి, 119 అక్కడ. కాబట్టి ఒక స్టెబిలిటీ రావాలంటే ఎక్కువ సీట్లు ఉంటే బాగుంటుందని ప్రోరేటా ప్రకారం పెంచారు. ఆ రోజు రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజన చేశారు. ఈ రోజు మీరు చట్టంలో పెట్టినట్టు కూడా మమ్మల్ని విమర్శించడానికి ఉపయోగించుకుంటారు. అది ఎందుకు? అని ఎవరికి కావాలి? నేను ఎప్పుడో చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అని చెప్పాను. నాకు కావాల్సింది నా ప్రయోజనాలని చెప్పంటున్నా. సార్, ఇప్పుడు బీజేపీ మంత్రులు క్యాబినెట్ క్విట్ అవుతామని చెప్పారు. కాదమ్మా, నేను అడిగేది ఏంటి, మీరు సమాధానం చెప్పేదేంటి? మీరంటే వాళ్ళు. నేను అడిగేది ఏంటి? రాష్ట్రానికి న్యాయం చేయమని, ప్రజలకు చెప్పమని, 5 కోట్ల మందికి జనాభాకు సమాధానం మీరు చెప్పమంటారు. 1, 2, 3, 4 మీరు బైఫర్కేషన్ తీసుకొని ఇవన్నీ చేశాం. పార్లమెంట్లో ఇవి జరిగాయి, ఇవన్నీ చేశాం. ఎందుకు నువ్వు అడుగుతున్నావని ప్రజలు కన్విన్స్ చేస్తే నేను తప్పకుండా సహకరిస్తాను. అంటే నీకు చెప్పారు, పెనంలో నుంచి పొయ్యిలో పడ్డామని. 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా రేపు దేశంలో. మనం ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏంటి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు మేము చేరిపోతామని అలాంటి దిగజారుడు రాజకీయాలు చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా ఉంటే డెఫినెట్గా అటు కేంద్రం అందరూ సహకరిస్తారు. ఈ దేశంలో మనం కూడా భాగమే. ఇది జరుగుతుంది. పోరాటం చేసి సెంట్రల్ చేస్తున్నారు కదా, చివరి గెలుపు మీదే అవుతుంది. గెలుపు ఓటములు కాదా ఇక్కడ? అది అక్కడ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ మీరు గెలుపు ఓటములు అవన్నీ రాస్తే ఏమవుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాదు ఇక్కడ. మనకు అన్యాయం జరిగిందా లేదా? 35,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నావా లేదా? హైదరాబాద్ నగరాన్ని పోగొట్టుకున్నావా లేదా?
ఇప్పుడు ఇది ఈయన అన్నాడు మళ్ళీ ఒక యాక్ట్ పెట్టండి అని కరెక్ట్ చేస్తాను అంటే ఇంకా మీరు కొట్టుకొని సావండి అని. నేనేమడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని జరిగిన నష్టాన్ని పూర్తి చేయండి. మళ్ళా తెలుగు వాళ్ళ మధ్య గొడవ పెట్టి వేడుకలు చూడాలన్న ఆలోచన మీకు వద్దని నేను చెప్తున్నాను. అది చేయకుండా మీరు ఒక్కొక్కరు మనం చూసాం మన పార్లమెంట్లో ఇన్ని మాట్లాడుతున్నారు. ఈ జయరాం రమేష్ ఇంకా కొంతమంది ఎవరన్నా ఒక్కరన్నా లేచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది చేయాలని చెప్పారండి వీళ్ళు? ఎందుకు కాంగ్రెస్ చేయలేదు? పాప మా కేవీపీ అయితే ప్లే కార్డు పట్టుకొని పోరాడుతూ ఉంటే డిజోన్ చేసేశారు. ఆయన మాకు సంబంధం లేదు, మీరు బయట పంపించుకోండి. ఆజాద్ లేచి పార్లమెంట్లోనే సాక్షిగానే చెప్పేశాడు, మా పార్టీకి సంబంధం లేదు, మీరు ఏం కావాలంటే డెసిషన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏం న్యాయం చేస్తారండి? ఇప్పటికైనా మారమంటున్నా నేను. ఐఎమ్ డిమాండింగ్ కాంగ్రెస్ పార్టీ, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీకు ఓట్లు వేయలేదని కోపం అవుతుంది, ఎందుకంటే వేయలేదు, మిమ్మల్ని శిక్షించారు. శిక్షించడానికి కారణం ఉంది, మీరు తప్పు చేశారు, మీరే ఒప్పుకున్నారు. ఇదే జయరాం రమేష్ ఒక పుస్తకం రాశాడు, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను, ఒప్పుకున్నాక శిక్ష పడింది. ఇప్పుడైనా మారాలి కదా, మళ్ళీ ఎందుకు ఆరోపణ చేస్తారు మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు బీజేపీ నాయకులు, మీరు టీడీపీ నాయకులనే ఎక్కువ మాట్లాడుతాను, కేంద్రం మీద కంట్రోల్ చేస్తారు, కానీ బీజేపీ నాయకులు మాత్రం విపరీతంగా కామెంట్స్ చేస్తారు. కేంద్రంతో నాకు అవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నా, ఆశీస్సులు అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎవరి మీద మీరు చూస్తే వ్యక్తిగతంగా నేను పోవడం లేదు, నా నైజం కాదు, అది నా ఆలోచన కాదు. నేను దగాపడ్డ రాష్ట్రానికి న్యాయం చేయాలి. నువ్వు దీని న్యాయం అడిగారు, నన్ను తిట్టే అనుకో పట్టుకొని దాన్ని సమాధానం చెప్పాలి, నేను తిట్టాలా? తిరితే ఏంటి? ఇష్యూ డైవర్ట్ కాదు, నాకు న్యాయం చేయమని. సార్ ఇదే వైఖరి కొనసాగితే ఈ యాటిట్యూడ్తోనే కేంద్రం ముందుకెళ్తే మనం విత్డ్రా అవుతామా సెంట్రల్ గవర్నమెంట్? దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. మీ దగ్గర నుంచి ఒక ఆలోచన రావాలి. కొంతమంది మీలో కూడా హిడెన్ అజెండాస్ ఉంటాయి, నీకు కావాల్సిన రాజకీయం కావాలి, నాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనం కావాలి. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధ్యతతో ప్రవర్తించాలి. అందరూ కాదు, అందులో మీ అజెండాలు కొన్ని ఉన్నాయి కొంతమందికి. నేను దీన్ని తప్పు పట్టను, ఇక్కడ వద్దంటున్నా మీకు. ఎందుకంటే ఇప్పుడు వారు అడిగారు అంటే నేను ఇప్పుడు చెప్పాలి. నేను ఇంత మునిపే ఒక మాట చెప్పాను, నేను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి నేను ఇది చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి నాకు మెచ్యూరిటీ లెవెల్ ఏముందండి? అతనికి మెచ్యూరిటీ లేదు, ఏదంటే మాట్లాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని అడగాల్సింది నన్ను అడుగుతున్నాడు ఎవ్రీడే. యూ కెన్ గో త్రూ. ఎవరిని అడిగేది? ఎవరిని అడగాలి? విభజన చట్టం పరిధి ఎవరి చేతిలో ఉందండి? హామీలు ఎవరి పరిధిలో ఉన్నాయండి? ఢిల్లీ కదా, ఎన్డీఏ గవర్నమెంట్ కదా, నన్ను ఎందుకు అడుగుతున్నాను? నీకే ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. ఆ మాత్రం కూడా విజ్ఞత లేకుండా మాట్లాడే పరిస్థితి ఏం చెప్పాలి? అంటే వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, ప్రజల అమాయకులు, ప్రజలకు ఏం చెప్పినా నమ్ముతారు, కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడదాం అనే ఉద్దేశం తప్ప. అందుకే లాస్ట్ టైం కూడా తెలివి ఎక్కువైపోయి కాంగ్రెస్తో ఆలోచించబడి ఆ రోజు బెయిల్ తెచ్చుకొని వస్తే ప్రజలన్నీ చూసిన తర్వాతనే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసం చేయలేదు, కానీ నేను ప్రజలకు అందుకే విజ్ఞప్తి చేశాను, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి. ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విజ్ఞతతో ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరెవరు ఏం చేస్తున్నారో, వ్యక్తిగత ప్రయోజనాలకు ఏం చేస్తున్నారు, నా మీద వ్యక్తిగతంగా కోపంతో ఎవరు మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఎవరిని సపోర్ట్ చేయాలని వస్తుంది. రెండోది, ఎవరు ఎన్ని తిట్టినా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మళ్ళీ ఈ అజిటేషన్ కోసం పోరాడే వాళ్ళందరినీ, అసోసియేషన్స్ కానీ ఆల్ పార్టీస్ కానీ, వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటా. అవన్నీ తీసుకొని రేపు 24, 25, 26 మనకు సదస్సు కూడా ఉంది, ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఉంది, అది అవుతాను ఒకసారి పిలిపించి మాట్లాడి అందరూ ఆలోచనలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా పోరాడాలో అన్ని విధాలు పోరాడాలి. సార్ జర్నలిస్ట్ 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు జర్నలిస్ట్ వెల్ఫేర్కి 50 లక్షలతో మీరు స్టార్ట్ చేసేస్తారు ఆ రోజు. ఇప్పటికీ ఇంకట్లా స్టిల్ నా పెండింగ్గా ఉంది. 50 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కేటాయించాలనేది జర్నలిస్టులు అందరి తరఫున ఒక డిమాండ్ సార్. ఇంకో పాయింట్ సార్, లిక్విడేషన్స్ విషయంలో మార్చికి ఇచ్చారు టైం, యాక్చువల్ ఫిబ్రవరి అయిపోతుంది. మార్చి కొంచెం త్వరగా అయ్యేటట్టు చేస్తే జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు త్రిల్ బెడ్రూమ్లో సబ్సిడీ అడిగారు సార్. మన స్టేట్ యూనియన్లో మిమ్మల్ని ఆ రోజు కలిశారు, మన కాళ శ్రీనివాస్ గారిని కలిశారు. వారు కూడా ఏమన్నారంటే ఫైల్ అంతా సీఎం సార్ దగ్గర ఉంది, సీఎం గారు ఓకే చేస్తే
ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రానికి వచ్చేసరికి బేసిక్ షెడ్యూల్ అడిగారు, ఈ కార్యక్రమం అడిగారు. అంటే ఇప్పుడు మా వాళ్ళు ఢిల్లీ గెస్ట్ హౌస్ చెప్పారు, కానీ ఇప్పుడు కావాల్సింది సమస్యల పరిష్కారం కాకుండా వారు వచ్చినా కూడా ఫలితాలు ఉండవు కదా. ప్రజలు ఇంకా ఎక్కువ అపార్థం చేసుకుంటారు అక్కడి నుంచి వచ్చిన. జర్నలిస్టులు అందరూ మొన్న బంద్లో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా రావాలని చెప్పి మేము అందరూ చేశాం సార్. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రాజకీయాల అతీతంగా మీరు కూడా ఇది చేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను కూడా అదే చేస్తున్నా. ప్రత్యేక హోదానా లేకపోతే హామీ యాజ్ ఇట్ ఈజ్ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా, అవన్నీ కూడా అమలు చేసే వరకు పోరాడతాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. హోదాకి నేను ఒప్పుకున్న స్పెషల్ అసిస్టెంట్ మేజర్కి తేడా లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తారంటే ఐ విల్ వెరీ హ్యాపీ. వేరే రాష్ట్రాలకి చూడు అదే ఇవ్వమంట. టైటిల్ ఏదైనా మనకు బాధ లేదు, కానీ ఆ బెనిఫిట్స్ 100% రావాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.